నడిపించండి. పరిశుద్ధత యందు, ప్రేమ యందు, జ్ఞానమందు, విశ్వాసమందు మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి సత్క్రియలు చేస్తూ మీరున్న పరలోకానికి మమ్మల్ని వారసులుగా చేయండి. క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చాలా సంతోషం, మీరంతా చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటున్నారు, వింటున్నారు. గత 3 వారాలు అనుకుంటాను దేవదూతల గురించి, దేవదూతలు ఎవరు, వారి యొక్క కార్యాలు ఏమిటి, వారి యొక్క దేవదూతలు పాపం చేస్తే వారి స్థితి ఏంటో కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు నుంచి మరలా మనం సాతాను ఎవరు అన్న పాఠం, ఈరోజు సాతాను ఎవరు అన్న పాఠం నేర్చుకుందాం. వచ్చే వారం సాతాను కార్యములు, పాత నిబంధనలో సాతాను కార్యాలు, కొత్త నిబంధనలో సాతాను కార్యాలు, అలాగే తర్వాత సాతాను అంతం ఎలా ఉంటుందో దాని గురించి నేర్చుకుందాం. అలాగే సాతాను ఆవిర్భావం, అంటే సాతాను అనేవాడు ఎలా వచ్చాడు. మొత్తం 4 పాఠాలు ఉంటాయి సాతాను గురించి. సుమారు మీకు 75% గొప్ప జ్ఞానం వచ్చేస్తుంది, సాతాను గురించి అవగాహన వచ్చేస్తుంది ఈ పాఠాలు వింటే. సో తప్పకుండా వినటానికి ప్రయత్నం చేయండి. ఓకే, సాతాను ఎవరు అన్న దాని గురించి మనం ఆలోచించినట్లయితే, సాతాను అనేవాడు శరీరాన్ని కలిగిన వాడు కాదు. సాతాను అనేవాడు ఒక దురాత్మ, వాడొక ఆత్మ. దేవుడు ఎలాగైతే ఆత్మయ్య ఉన్నాడో, దేవుడు ఆత్మలకు ఆత్మ పరమాత్మయ్య ఉన్నాడో, సాతానుగాడు కూడా దురాత్మల సమూహానికి నాయకుడై ఉన్నాడు. అర్థమైందండి? దురాత్మల సమూహానికి నాయకుడు, నడిపించువాడు, దురాత్మలను నడిపించువాడు. దేవుడు ఎలాగైతే సృష్టికర్త అయి ఉన్నాడో, సాతానుగాడు ఏమై ఉన్నాడంటే దేవుడు కలగజేసిన సృష్టిని పాడు చేసువాడుగా ఉన్నాడు. ఎవరయ్యా సాతాను అంటే? దేవుడి సృష్టిని పాడు చేసేవాడండి. సృష్టి అంటే మనుషులు, దేవుడి పిల్లల్ని పాడు చేసేవాడుగా ఉన్నాడు. ఆ దేవుడు ఎలాగైతే పరిశుద్ధుడై ఉన్నాడో, ఆపోజిట్ వేలో సాతాను అనేవాడు పాపాత్ముడై ఉన్నాడు. దేవుడు ఎలాగైతే అబద్ధం ఆడడో, సాతానుగాడు అబద్ధానికి జనకుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే సాతాను గురించి మనం ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే, దేవుని గుణలక్షణాలు మీకు చెప్పాను కదండి. కొన్ని దేవుని గుణలక్షణాలు, ప్రతి దేవుని గుణలక్షణం, దేవుని మంచి లక్షణానికి ఆపోజిట్లో దేవుడు నీతిమంతుడు, సాతాను అవినీతిమంతుడు. దేవుడు ఎవరిని శోధించడు, సాతాను అందరినీ శోధిస్తాడు. దేవుడు మంచివాడు, సాతాను చెడ్డవాడు. ఇలాగా మరి దేవునికి ఉన్న మంచి గుణాలకన్నిటికీ ఆపోజిట్లో ఉంటాడు వీడు. ఆపోజిట్లో చేస్తూ ఉంటాడు అన్నమాట. దేవునికి వ్యతిరేకంగా ఉంటాడండి. దేవుడి స్వభావానికి వ్యతిరేకంగా ఉంటాడు. ఉదాహరణకి సినిమాలో హీరో ఉంటాడు కదండి, హీరోకి వ్యతిరేకంగా విలన్ ఉంటాడు. ఆ హీరో మంచి పనులు చేస్తూ ఉంటే హీరో ఆ మంచి పనులన్నిటినీ అడ్డు చేస్తూ ఉంటాడు, ఆటంకపరుస్తూ ఉంటాడు. అపవాది అంటారు, అపవాదకుడు అంటారు, పాడు చేయవాడు. సో సాతాన్ని అర్థం చేసుకోవాలి అంటే దేవుని గుణలక్షణాలు అర్థం చేసుకునే దానికి ఆపోజిట్లో ఉన్న వాటన్నిటిని మనం ఆలోచిస్తే సాతానుగాడు ఈజీగా అర్థమైపోతాడు మనకు. ప్రియమైన దేవుని పిల్లరా, అలాగని సాతాన్ని నేను ప్రపంచ క్రైస్తవ్యం చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, సాతాను శోధకుడు కదండి, సాతాను శోధిస్తాడు కాబట్టి సాతాను శోధించకుండా ఉండాలి కనుక
వీళ్ళు ఏం చేస్తారంటే రాత్రి పడుకునేటప్పుడు తలగడ కింద బైబిల్ పెట్టుకుని పడుకుంటారు. ఎందుకయ్యా అంటే, ఇదిగో తలగడ కింద బైబిల్ ఉంటే సాతాను రాడండి అంటే. సాతాను గాడికి వీరికి ఎలాగ అర్థమైపోయాడంటే, బైబిల్ ఉన్నంత మాత్రాన సాతాను మా యొద్దకు రాడు. కొంతమంది చేతికి తాయెత్తు కడతారు కదండి, ఇక్కడ బ్లాక్ దారం కట్టి దానికి ఏదో చిన్న పూస లాంటిది పెడతారు. ఎందుకురా నన్ను అది కట్టుకున్నావంటే సాతాను గాడు రాడని. అవన్నీ ఒట్టు మూటగాలు, ఒట్టి అబద్ధాలు అవన్నీ. ఇంకా నేను దుబాయ్లో ఉన్నప్పుడు ఒక తమిళ చర్చికి వెళ్ళేవాడిని. అక్కడ ఒక పాట పాడేవారు సాతాను గురించి. వాళ్ళు ఏమన్నారంటే, అపాలిపో సాతానే అపాలిపో, పో పో అనేవారు. పో అంటే పో అని, అపాలి అంటే అవతలకు పో, అవతలకు పోరా సాతాను అని గట్టిగా ఉద్యంగా పాట పాడేవారు సాతాన్ని పొమ్మని. మన ఆంధ్రాలో కూడానండి ఒక సంస్థ, ఒక చర్చి వారు ఉన్నారు. ఆ చర్చిలో సాతాను ఎదిరింపులని ఒక ఏం చేస్తూ ఉంటారంటే, చర్చిలో ప్రతి ఆదివారం ఒక పాట కాదు, ఒక కొన్ని లైన్లు చదువుతూ ఉంటారు. సాతానా నీతో మాకేం పని, బైబిల్ వసనయ్య గారు బాగా గుర్తు చేశారు అని. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, సాతాను బెదిరింపులని పేరు పెట్టారు దానికి. బెదిరింపులని పేరు పెట్టి చదువుతారండి. అందులో కొన్ని మంచి విషయాలు ఉంటాయి, కొన్ని విశ్వాసులను బలపరిచే విషయాలు ఉంటాయి, సాతాన్ని ఎదుర్కొని విశ్వాసాన్ని బలపరిచే విషయాలు ఉంటాయి అన్నమాట. ఏది ఏమైనప్పటికీ సాతాన్ అనేవాడు బెదిరించినంత మాత్రాన పారిపోయేవాడేమీ కాదు. అంత శక్తిహీనుడు కాదు వాడు, అంత బలహీనుడు కాదు. సో బైబిల్ అనేది సాతాను గురించి వాడి యొక్క శక్తి యుక్తి. సాతాను గాడు చాలా శక్తివంతుడు, అలాగే సాతాను గాడు చాలా యుక్తిమంతుడు. యుక్తి గలవాడు సాతాను, శక్తి గలవాడు, అట్ ద సేమ్ టైం యుక్తి గలవాడు. ఇంకా సాతాను యొక్క బలము, వాడి యొక్క బలగము. బలం అంటే శక్తి, బలగం అంటే ఇప్పుడు మన పాలయ్య గారు అన్నారు కదా, ఆయన బలగం ఎవరు? ఆయన బలగం సంఘస్థులనండి. ఆయన బలగం కొంతమంది దైవజనులు కూడా ఆయన బలగం, ఆయన కుటుంబం ఆయన బలగం. బలగం అంటే వెనకాల గొప్ప సహాయము, సపోర్ట్ చేసేవారు. మేము ఉన్నామని తనతో ఉండేవారు, సాతానుతో ఉండేవారు. సాతాను బలగం. సాతాను బలగం ఏం చిన్నది కాదు. ఆకాశ మండలం మందున్న దురాత్మల సమూహం ఉందంట. వాళ్ళే తక్కువ మంది కాదు, కోట్ల కొలది ఉన్నారు. వాళ్ళు కోట్ల మందే. ఇంత గొప్ప శాతాన్ని మనం చాలా ఈజీగా తీసుకుంటున్నాం. సో వాడి యొక్క శక్తి, యుక్తులు, బలం, బలగం ఇవన్నీ తెలుసుకున్నప్పుడే వాని తంత్రాలను మనం జయించగలం, వాని శక్తి నుంచి మనం బయటపడగలం. లేకపోతే సాతాను ఉచ్చులో పడి గిలగిలగిలగిలో కొట్టుకుని చచ్చిపోతామండి మనం. చంపేస్తాడు, తెలిసేవాడు మంచుడు కాదు, చంపేస్తాడు. సాతాను గాడు చాలా ప్రమాదకరమైన వాడు, చంపేస్తాడు. ఒక యేసుక్రీస్తు వారు సాతాను కోసం ఏమంటున్నారో, వాడి శక్తి కోసం ఏమంటున్నారో ఒక వచనం చదువుతాను మీకు. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనం నుంచి ఒక మాట ఉంటుంది. యేసుక్రీస్తు వారు అంటారు, ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. ఈ లోకాధికారి దేవుడా ఇంకెవరైనా? యేసుక్రీస్తు వారి మాటల్లో పరమార్థం ఏంటి? ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. నాతో వానికి సంబంధం ఏమీ లేదు. వాడు మంచుడు కాదు కదా. సో ఇది ఎవరి కోసం మాట్లాడుతున్న మాట అంటే సాతాను గారి కోసం యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట. వాడెవరంట? ఈ లోకాధికారి.
అంటే ఈ లోకమంతా ఎవడు అస్తగస్తం అయిపోయిందంటే, ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయిందంటే సాతాను చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఈ లోకాన్ని వాడు పరిపాలిస్తున్నాడు, పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి అది మీకు అర్థం చేసుకోవాలి అంటే మరొక మాట, కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడుదల చేసి, ఆయన అంటే దేవుడు, మనల్ని అంటే సంఘమును, అందరినీ కాదు. మనల్ని అంటే ప్రపంచం కాదు అక్కడ, లోకం కాదు అక్కడ. మనలను అంటే కొలస్సీలో ఉన్న దేవుని ప్రియులు సంఘమును, కొరసవాళ్ళలో ఉన్న దేవుని ప్రియులు సంఘమును లోకాధికారములో నుండి, అంధకార సంబంధమైన అధికారం అంటున్నారు, అదే సాతాను అధికారం, అంధకార సంబంధమైన సాతాను అధికారములో నుంచి విడుదల చేసి. అంటే సాతానుగాడు ఎవరయ్యా అంటే చీకటి సామ్రాజ్యమునకు అధిపతి. ఇంకా డెప్త్గా, ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే పాప సంబంధమైన రాజ్యమునకు అధిపతి. దుర్మార్గులకి అందరికీ రారాజు, దుర్మార్గులకి అందరికీ రాజు. పాపము చేయు వాళ్ళందరికీ ప్రభువు, పాపము చేయు వారందరికీ ప్రభువు అని కూడా చెప్పుకోవచ్చు వాడి కోసం. పాపులందరికీ తండ్రి వాడు, తండ్రి. సో యేసుక్రీస్తు ఏమన్నారు ఇక్కడ, అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. క్రైస్తవులను తండ్రి అయిన దేవుడు తాను ప్రేమించిన క్రీస్తు రాజ్యము యొక్క రాజ్య నివాసులుగా చేసెను. అంటే మనం సాతాను అధికారములో నుంచి విడుదల చేయబడ్డాం, క్రీస్తు రాజ్య నివాసులు అవ్వాం. ఓకే, ఇప్పుడు సాతాను కోసం మనం మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే, సాతానికి మారు పేర్లు ఉన్నాయి కదండి. సాతానికి చాలా పేర్లు ఉన్నాయి కదా. ఏమండి, ఎన్ని పేర్లు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో? సుమారుగా 15 పేర్లు ఉన్నాయండి సాతాను గాడికి, దేవుడు పెట్టిన పేర్లు. ఏమండి, 17 దుర్గుణ లక్షణాలు ఉన్నాయి వాడికి, 17 దుర్గుణాలు. ఆ ఒక్కో దుర్గుణానికి ఒక్కొక్క నామకరణం చేశాడు దేవుడు. అంటే ఆలోచించండి, సాతాను ఎవరంటే ఆ 17 పేర్లు బట్టి వాడిని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియమైన దేవుని పిల్లరా, కొన్ని పేర్లు చెప్పి వాటికి వివరణ ఇస్తాను. 10 నిమిషాలు ఉంది కదా, కొన్ని పేర్లు చూద్దాం మనం. దాన్ని బట్టి వాడు ఎవడన్నా అర్థమవుతుంది. సాతానుకు మారు పేరు ఏంటంటే అపవాది. అపవాది అంటే మంచి వాళ్ళను ఆటంకపరుచువాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనం. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా. అపవాది యేసుక్రీస్తు వారితో ఏమండి వాడు ఉండడం చూస్తాం మనం. ఎక్కడంటే యేసుక్రీస్తు వారు మరి పరిశుద్ధాత్మ వలన అరణ్యమునకు కొనుపోబడ్డాడు. ఆ అరణ్యమునకు కొనుపోబడి అక్కడ ఆయన ప్రార్థన చేయి చూడగా అపవాది వచ్చి, అపవాదులు అంటే ఆటంకం చేస్తాడు, ఆయన యొక్క ప్రార్థనను ఆటంకం చేస్తాడు. ఈ రాళ్ళు రొట్టెలు ఉన్నట్లు చేసుకుని తిను, ఇదిగో ఎత్తైన శిఖరం నుంచి, కొండ మీద నుంచి దూకే దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, నువ్వు నా కాళ్ళకు మొక్కితే ఈ రాజ్యాలు దాని యొక్క అధికారం అంతా నేను నీకు ఇచ్చేస్తాను. దేవుని పని మీద వచ్చిన యేసుక్రీస్తు వారిని ఆటంకపరిచాడు. ఏమంటే యేసుక్రీస్తు వారిని తన కాళ్ళకు మొక్కమన్నాడు అంటే వాక్యమై ఉన్న దేవుడైన, దేవుని కుమారుడైన దేవుడు, సృష్టిని చేసిన దేవుడు యేసుక్రీస్తు వారు, ఆయన్నే తన కాళ్ళకు మొక్కమన్నాడు అంటే అపాలిపో సాతానే, అపాలిపోపో అంటే పోతాడా చెప్పండి వాడు? కొంతమంది దైవజనులు బైబిల్ ఇచ్చి కొట్టేస్తుంటారు బుర్ర మీద.
ఎందుకయ్యా అంటే సాతాన్ని తరుముతున్నావు అన్నారు. బైబిల్ ఇచ్చి కొట్టేస్తే సాతాను పోతాడా? ఆలోచించండి, ఎంత అజ్ఞానంలో ఉన్నారు కొంతమంది క్రైస్తవులు. కొంతమంది జుట్టు పట్టుకుని ఇలా పట్టుకుని తిప్పేసి జుట్టు పట్టుకుని పోతావా పోవా. కొంతమంది స్టేజీల మీద సాతాను వదలగొడతామంటూ ఉంటూ ఉంటారు. ఇవన్నీ సాతాను అర్థం కాలేదండి వాళ్ళకి. యేసుక్రీస్తు వారినే రాళ్ళను రొట్టెలగునట్లు చెయ్యి యేసుక్రీస్తునే శోధించాడు అంటే, ఇప్పుడు మనం ఒక లెక్క చెప్పండి, మనం ఏంటంటే అసలు చెప్పండి. సరైన జ్ఞానం లేదు, సరైన పరిశుద్ధత లేదు, సరైన మరి ఏమంటారు నిశ్చలత లేదు మనకి. జస్ట్ మనల్ని వాడు పడగొట్టడానికి ఎంత టైం పట్టదు. కాబట్టి వాడికి ఉన్న పేరు ఏంటంటే అపవాది. ఇంకొక పేరు ఉంది బైబిల్ గ్రంథంలో. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనములో, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనములో, ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండట చూచి, సాతానికి మరో పేరు ఏంటంటే ఘట సర్పము. ఘట సర్పము, డ్రాగన్. ఏమండి, అంటే ఆలోచించండి, చైనా వాళ్ళు వారి యొక్క ఫెస్టివల్లో ఒక ఘట సర్పాన్ని వాళ్ళు షో చేస్తూ ఉంటారు. అది ఆకాశంలోనికి అలా వెళ్ళిపోద్ది. చాలా పెద్దదండి. తల ఒక చోటు ఉంటే తోక ఒక 1/2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంత పెద్ద దాన్ని రూపాన్ని చూపిస్తుంటారు. పెద్ద పెద్ద మీసాలతో ఆకాశములు అలా తిరుగుతూ ఉంటుంది. ఇది ఘట సర్పము. ఏమంటే దానితో పోల్చి చెప్తున్నాను, ఆయన వాడు చాలా శక్తిమంతుడు, ఘట సర్పము లాంటి వాడు. ఇంకా 2వ తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనములో, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనములో భ్రష్టుడు అని తెలియజేస్తుంది. భ్రష్టుడు మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పుత్రుడు పాప పురుషుడు బయలుపడితేనే గాని భ్రష్టతత్వము గలవాడు. భ్రష్టతత్వము అంటే ఏ మంచి వాడిలో ఉండదండి, ఏ మంచి ఉండదు. చూడండి, కొంతమంది ఉదయాన్నే లేవగానే, చలికాలం కదా, కాబట్టి బ్లాంకెట్ కప్పేసుకుని రగ్గు కప్పేసుకుని అలా చలిమంట దగ్గర కూర్చొని అక్కడ సిగరెట్ మీద సిగరెట్ అలా తాగుతూ ఉంటారు పాసినూరుతోటి. అక్కడి నుంచి అలాగే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారంటే కళ్ళు కొట్టుకు వెళ్ళిపోతారండి. కళ్ళు తాగేసి వచ్చేస్తారు, సారా తాగేసి వచ్చేస్తారు. వచ్చేసి ఇంట్లో భార్య మీద గొడవ, తల్లి మీద గొడవ, చెల్లి మీద గొడవ. వాళ్ళకి సరైన చెప్పులు ఉండవు, ధరించుకోవడానికి సరైన వస్త్రాలు ఉండవు, సరిగ్గా స్నానం చేయడు, ఏ మంచి పని చేయడు. ఇంట్లో వాళ్ళని కష్టపెట్టి డబ్బులు తీసుకెళ్ళిపోయి తాగేస్తూ ఉంటాడు. వాడిని ఏమంటారంటే భ్రష్టుడండి, భ్రష్టుడు. సాతాను గారిని దేవుడు వాడితో పోల్చాడు. భ్రష్టుడు వీడు, ఏ మంచి ఉండదు వీళ్ళలోని. 10 మందిని పాడు చేస్తాడు వీడు. మరొక మాట, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో మరొక మాట సాతాను కోసం చెప్పబడుతుంది. మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినుడు, దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. ఇందువల్ల మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. భ్రమపరుచు ఆత్మ, భ్రమలోనికి నెట్టేస్తాడు. మీకు గత కొన్ని పాఠాలు నేర్పాను, దేవతల కోసం కొన్ని పాఠాలు నేర్పాను కదా. దేవుడు సృష్టించిన వాటిలో దేవతలు ఉన్నావా అంటే దేవతలు లేవు. కానీ మనుషులు సృష్టించిన వాటిలో దేవతలు ఉన్నాయంటే మనుషులు సృష్టించిన వాటిలో దేవతలు లేవు. ఏమున్నాయి? విగ్రహాలు ఉన్నాయి మనుషులు సృష్టించిన వాటిలో. కానీ విగ్రహాన్ని వీళ్ళు ఏమంటున్నారు? దేవత అంటున్నారు. అది భ్రమ. భ్రమ అంటే మా విగ్రహము మాకు దేవత అనుకుంటాం, భ్రమ. మరి ఈ భ్రమలోనికి నెట్టేసిన వాడెవడు? ఈ భ్రమలో వారిని ఉంచిన వాడెవడు? వాడే సాతాను, వాడే భ్రమపరుచు ఆత్మ.
సాతాను కార్యం ఏంటంటే భ్రమపరుస్తాడు వాడు. కోట్ల మంది మనుషులను భ్రమలో ఉంచాడు. ఏంటి? మా విగ్రహము మాకు దేవుడు అన్న భ్రమలో ఉంచాడు. సో ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా ఆరవది ఏంటంటే యోహాను యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. వాని యందు సత్యమే లేదు, వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును వాడు అబద్ధమునకు జనకుడై అబద్ధానికి తండ్రి. అబద్ధమునకు జనకుడై అంటే అబద్ధమునకు తండ్రి. ఇది నిజమా అంటూ వచ్చాడు అవ్వమ్మ దగ్గరికి. ఏంటమ్మా నిజమా అనగానే, దేవుడు ఈ చెట్లు ఫలాలు తినొద్దన్నాడా? తింటే చచ్చిపోతారన్నారా? చావనే చావరు. పెద్ద అబద్ధం అండి, పెద్ద అబద్ధం చెప్పాడు. దేవుడు చచ్చిపోతారని చెప్తే ఈడేమన్నాడంటే చావరు అన్నాడు. తినేశారు. వాళ్ళు స్పిరిచువల్గా చచ్చిపోయారు, భౌతికంగా ఉన్నారు, కానీ దేవునికి దూరం అయిపోయారు. అదే మరణం. దేవునికి దూరం అయిపోవటమే ఆత్మీయ మరణం. సో అబద్ధాలు ఆడేవాడు, అబద్ధానికి జనకుడు. నిజం చెప్పడు సాతాను, నిజం ఆడేవాడు కాదు వాడు. కీర్తన గ్రంథము 106:37. కీర్తన గ్రంథము 106:37. మరియు వారు తమ కుమారులను దయ్యములకు బలిగా అర్పించిరి. దయ్యం అంటే ఎక్కడో చెట్టు మీద ఉంటుంది, పాడైపోయిన బంగ్లాలో ఉంటుంది. ఏమండి, ఈవిల్ డెడ్ సినిమా ఏదో తీశాడు ఇంగ్లీషోడు. ఏమండి, ఏదో పాత బంగ్లాలో ఆ దెయ్యం ఉంటుంది అన్నట్లు. దెయ్యం పాత బంగ్లాలో, పాత ఓడల్లో, చెట్ల మీద, శ్మశానాల్లో ఆ దెయ్యం ఉంటుంది. అది భ్రమే. అలాగ అనుకుంటాం కూడా భ్రమే. ప్రియమైన దేవుని పిల్లల, దెయ్యము అంటే సాతానుగాడికి మరొక పేరు, దేవుడు పెట్టిన మరొక పేరు. దెయ్యం అంటే మనం ఏమనుకున్నాం, చచ్చిపోయిన వాళ్ళు దెయ్యం అయిపోతారు. కోరికలు తీరక చచ్చిపోయిన వాళ్ళు, యవ్వన కాలంలో చచ్చిపోయిన వాళ్ళు దెయ్యం అయిపోతారు. ముసలోళ్ళు దెయ్యం ఎవరు కానండి. మన క్రైస్తవులు కూడా అంటూ ఉంటారు, ముసలోళ్ళు దెయ్యాలు ఎవరు కానివ్వండి, యవ్వన కాలంలో చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలు అయిపోతారండి. సో అబద్ధాలు అవన్నీ. ఓకే, మరొక పేరు దుష్టుడు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మనం కయ్యను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి దుష్టుడు సంబంధి అయి తన సహోదరుని చంపును. వాడు అతను ఎందుకు చంపును? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండను గనుకనే కదా. అంటే దుష్టత్వం అంటే ఏంటంటే మంచిని సహించని తత్వం. దుష్టత్వం అనగా మంచిని సహించని, మంచిని చూడలేని, మంచిని వార్చలేని తత్వం. ఆ తత్వాన్ని దుష్టత్వము అంటారు. దేవుడు చేస్తున్న మంచి కార్యాలను వారవలేకపోయాడండి సాతానుగాడు. ఏమండి, వాడు దుష్టుడైపోయాడు. ఏమండి, తంత్రగాడు మరొక పేరు ఏంటంటే వాడికి తంత్రగాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11. నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరుచుకున్నట్లు మీ నిమిత్తం క్రీస్తు సముఖం ముందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములు మనము ఎరగని వారము కాము. తంత్రములను తంత్రగొండి. ప్రియమైన దేవుని పిల్లారా, సో సాతాను ఎవరయ్యా అంటే తంత్రములను కలగజేయువాడు. తంత్రం అనగా ఆలోచించండి. ఏమండి, మంచి చేస్తున్నట్లు అనిపిస్తూ చెడు చేయడం అనమాట. ఏమండి, కొంతమంది మనుషులు కూడా చాలా తంత్రం కలిగి ఉంటారు, ట్రిక్స్ ప్లే చేస్తారనమాట. ఇంగ్లీష్లో చెప్పాలంటే చాలా ట్రిక్స్ ప్లే చేస్తారండి. తంత్రం చాలా మోసం అండి, నమ్మించి మోసం చేస్తాడండి బాబు.
నమ్మిస్తాడండి, నమ్మించి మోసగిస్తాడండి. అమ్మో, వాడు తెలివితేటలకి జోహార్ అని అంటూ ఉంటారు. ఇంకా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత. సాతాను ఎవరంటే ఈ యుగ సంబంధమైన దేవత. యుగ సంబంధమైన దేవత. దేవుడు సృష్టించిన వాటిలో దేవతలు లేవు, కానీ దేవతలు ఉన్నవని ఒక క్యారెక్టర్ను క్రియేట్ చేసి సాతానుగాడు ప్రజల హృదయాల్లో పెట్టాడు. ప్రజల చేత విగ్రహములు చేయించి దేవతలు అనిపిస్తున్నాడు. యాక్చువల్లీ దేవుడు ఏమన్నాడంటే, దేవతలు అనబడినవే లేవునైనా ఈ యుగ సంబంధమైన దేవత ఎవడంటే సాతానుగాడే. వాడే మీ ముందుకు దేవత రూపం దాల్చుకుని వచ్చాడు, దేవతలా వచ్చాడు. వాడే యుగ సంబంధమైన దేవత. ఇంకా 11ది ఏంటంటే లోకాసు వార్త 22వ అధ్యాయం 53వ వచనం. 22వ అధ్యాయం 53వ వచనం. ఏమండి, అయితే ఇది మీ గడియ అంధకార సంబంధమైన అధికారము అనెను. అంటే అంధకార సంబంధులకి, దురాత్మల సమూహానికి అధిపతి. అంటే ఇందాక చెప్పాను కదా, చీకటి సామ్రాజ్యానికి సాతాను అధిపతి. 13 ఏంటంటే యోహాను సువార్త 8:44. యోహాను సువార్త 8:44, మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చకూర్చున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి. నరహంతకుడు అంటే చంపేస్తున్నాడు. అవ్వ ఆదామును ఆత్మీయంగా చంపేశాడు, దేవునికి దూరం చేశాడు. కయీను ద్వారా హేబేలును శారీరకంగా చంపేశాడు, భౌతికంగా చంపేశాడు. ప్రియమని దేవుని పిల్లారా, ఈ నరహత్యలు వాటి వెనకాల ఉన్న శక్తి ఎవరంటే సాతానుగాడే దేవుని పిల్లలను తన సంబంధుల చేత హత్యలు చేయిస్తున్నాడు. వాడు నరహంతకుడై ఉండి అంటే చంపేస్తాడు. చాలా ప్రమాదకరమైన వ్యక్తి, సైకో. కయీనులు హేబేలుని చంపేశాడు. ఆ హేబేలును చచ్చిపోయినప్పుడు సాతానుగాడు పండగ చేసుకున్నాడు, తెలుసా అండి? పండగ. నెక్స్ట్ వచ్చే వారం కానీ ఆ పై వారం కానీ చెప్తాను వాడు ఎలా పండగ చేసుకున్నాడు. సాతానుగాడు పండగ చేసుకున్నాడు, పార్టీ చేసుకున్నాడు, తెలుసా? చూడండి, మనకి ఏదైనా సంతోషమైన సందర్భం, అప్పుడప్పుడు రాజకీయ నాయకులు తన ప్రత్యర్థి ఓడిపోయారు అనుకోండి, తన శత్రువు ఓడిపోయాడు అనుకోండి, వీళ్ళు ఇంకా టపాసులు పేలుస్తారు, అలాగే కోడులు మేకలు కోయించి బిర్యానీలు చేయించి మందు తాగి డ్యాన్సులు కడతారండి అక్కడ. సాతానుగాడు కూడా పండగ చేసుకుంటున్నాడు. ఎప్పుడు? దేవునికి ఇష్టలైన పిల్లలు వాడి చేతుల్లో చచ్చినప్పుడు వాడు పండగ చేసుకుంటాడండి. బైబిల్లో ఉంది ఆ విషయం, బైబిల్లో ఉంది, చూపిస్తాను మీకు మళ్ళీ వచ్చే వారాల్లో. ఏమండి, నరహంతకుడు వాడెవరు? నరహంతకుడు. ఆ 14వది ఏంటంటే క్రీస్తు విరోధి. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదియే. ఇదివరకే అది లోకములో ఉన్నది. క్రీస్తు విరోధి అంటే యాంటీ క్రైస్ట్ అంటాడు ఇంగ్లీష్లో. యాంటీ క్రైస్ట్ అంటే యేసు క్రీస్తు వారికి భిన్నంగా ఉంటాడు, క్రీస్తుకు భిన్నంగా ఉంటాడు. క్రీస్తు పరిశుద్ధుడైతే ఆడు పాపాత్ముడు. క్రీస్తు ఆత్మలను రక్షించుటకు తన ప్రాణం పెడితే వీడు ఆత్మలను నాశనం చేయడానికి తన వారిని పరంగా పెడతాడు. ఆత్మలను నిత్యాగ్ని గుండానికి లాక్కెళ్ళడానికి తన దూతలను, తన సంబంధులైన మనుషులను బలి చేస్తాడు. ఏమంటే క్రీస్తు విరోధి వీడు. 15వది ఏంటంటే లాస్ట్గా సాతాను. మార్క్స్ వార్త 3:26, సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన ఎడలా.
సాతాను అనే పేరు. ఏమండి అంటే ఇన్ని రకాలుగా ఇన్ని చెడ్డ గుణాలను కలిగిన వాడు సాతాను. ఒక చెడ్డ గుణం కలిగి ఉంటేనే వాడిని పట్టుకోలేం. 15 రకాల చెడ్డ గుణాలు కలిగి ఉంటే వాడు ఎంత డేంజర్ ఫెలో. ఒకసారి ఆలోచించిన ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా డేంజర్ ఫెలో. 15 దుష్ట స్వభావాలు కలిగి ఉన్నాడు అంటే ఎంత డేంజర్ ఒకసారి ఆలోచించండి. ఎంత ప్రమాదకరమైన వాడు. వీడు దేవుని పిల్లలను, హేబేలు లాంటి వారిని నరహత్య చేస్తున్నాడు. నరహంతకుడై నరహత్య చేస్తున్నాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దేవుని విరోధి అని, కుయుక్తిపరుడని, ఇలా చాలా విషయాలు ఉన్నాయి. సో ఈ సాతాను కోసం ఇంత డేంజర్ గలవాడు కాబట్టి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, నిర్భరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది అన్న జాగ్రత్త, బుద్ధి కలిగి ఉండండి. వాడు ఎవరిని మృంగుదామా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. సో సాతాను కోసం ఎంత చెప్పినా తక్కువేనండి, చెప్పాలి. దేవుని కోసం మనం ఎంత నేర్చుకుంటున్నామో అట్ ద సేమ్ టైం సాతాను కోసం, వాడి తంత్రముల కోసం మనం నేర్చుకోవాలి. వాడి శక్తి, యుక్తి, బలగం మనం నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే వాడు మనల్ని జయించేస్తాడు. వాడు వలలో చిక్కించుకుంటాడు. వాడి సంబంధులుగా చేసుకుంటాడు. ఇంకా చేసుకుని మన చేత భ్రష్ట కార్యాలు చేయిస్తూ ఉంటాడు, పాప కార్యాలు చేస్తూ ఉంటాడు. ఈరోజు వీడి చేతుల్లో, ప్రపంచ జనాభాలో వీడి చేతుల్లో 90% వీడి చేతుల్లోనూ ఉన్నారు. వీడి సంబంధులుగానే ఉన్నారు. వీడి వలల్లో చిక్కుకుపోయారు. వీడి మాయల్లో చిక్కుకుపోయారు. సో జాగ్రత్త. వచ్చే వారం, ఆ పై వారం మరిన్ని గొప్ప సంగతులు సాతాను కోసం నేర్చుకుందాం. ఈరోజు మా చర్చిలో చిన్న సెమినార్